సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతికి చెవిగలు పోస్తున్నాము, పప్పలు చేస్తున్నాము, పిండి పోస్తున్నా, జీలకర్ర వేసుకుంటున్నాము, పోసుకుంటున్నాము, నువ్వులు పోసుకుంటే మంచిగా ఉంటుంది. పోసుకుంటున్నాము, పోసుకుంటే మంచిగా ఉంటుంది, మాత్రం అరుగుతుంది. వేసుకుంటున్నాము తగినంత కారం, అల్లం వెల్లిగడ్డ వేసుకుంటున్నాము. వేసుకొని బొమ్మలు వేసుకుని గురుగులు కొనుక్కొచ్చుకొని అలా వండుకొని ఇక అందరం పిల్లలు మా ఇంటికి వాళ్ళు వాళ్ళ ఇంటికి మేము పోయేది, బొమ్మలు ఇళ్ళల్లో వండుకొని తినేది. అట్లా కొత్తకి సంక్రాంతి ఇంకొకపోయేది, దసరాకే కొత్తది వండుకొని ఎక్కువ. అట్లా నాకు ఎవరు నేర్పించి నేనే నేర్చుకున్నా, చూస్తుంటే నేర్చుకున్నా, మా అమ్మ చేస్తుంటే చూసుకుంటే నేర్చుకున్నా. అన్ని సేవీలు చేసేది, అప్పాలు చేసేది, పూరీలు చేసేది, అన్ని చేసేది. బాగా వేసుకునేది, పండుగ నాడు కూర వేసుకునేది, చికెన్, మటన్, థమ్స్అప్ తెచ్చుకొని తాగేది. అప్పుడు ఉన్నాయి థమ్స్అప్. ఫస్ట్ ఏరియాలో వేసుకో చూడం కదా, అందరు సొప్పు వేస్తాం. ఎక్కువ ఏం కాదు, సరిపోతుంది. తక్కువ ఉన్నాయేం కాదు కానీ ఎక్కువ ఉంటే కష్టం. సాన్ని వేస్తాం. నీళ్ళు పోసి పిస్తున్నాయి. ఇక జీలకర్ర, నువ్వులు, ఉప్పు, ఓమా, కారం ఎట్లయితే కనబడతాయి, కలుపుకుంటా వేస్తే అప్పుడు కనబడతాయి. అల్లం వెల్లిగడ్డ, నువ్వులు, జీలకర్ర, ఓమ, కారం, ఉప్పు అన్నీ కారం ఇష్టమా? తెల్లగుంది వేసిన మోటార్ వేసిన కారం ఇంకెక్కువ. అంతే చికెను, మటను చేసుకుని సేవలు చేసుకుని
చూడండి. ఇగో పుట్టి బాబు వచ్చాడు. హాయ్ 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 ఫ్రెండ్స్ చేస్తున్నావా చెప్పు అను. హాయ్ ఫ్రెండ్స్ అని. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేమైతే ఈరోజు సంక్రాంతి పండుగ అనేసి అప్పలు అయితే చేస్తున్నాం. ఇప్పుడే స్టార్ట్ చేసినాం. హాయ్ అను. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి, బాయ్. మామూలుగా సంక్రాంతి అంటే చాలామంది చాలా పిండి వంటలు చేసుకుంటారు. కొంతమంది లడ్డూలు అరిసెలు కూడా చేసుకుంటారు. కానీ ఇప్పుడైతే మా ఇంట్లో ఎవరు తినడానికి కూడా ఎక్కువ మంది లేరు కాబట్టి మేమైతే వీటిని చెవిళ్ళలు అంటాము, కొంతమంది మురుకులు అంటారు. ఒకటే చేసుకుంటున్నాం. కారపప్పలు కూడా చేసుకోవట్లేదు. నూనె అయితే వేడవుతుంది. సో వేడైందా లేదా అని చూడడం కోసం ఇట్లా కొంచెం వేసి అయితే చూస్తాం అనమాట. ఫస్ట్ చెవిళ్ళు అయితే వేస్తుంది. నేను చేస్తున్నా, చూద్దాం ఎట్లా వస్తుందో. వస్తుందా కదా? అట్లే మంచిగానే వస్తుంది. ఇది లూజ్గానే వస్తుంది. అంత దూరం పోయేసి మళ్ళీ వెళ్ళేయాలి, దగ్గరికి వేయాలి. ఆగరాలకపోతే చేదే. ఇప్పుడు ఫస్ట్ చాలా గట్టి వచ్చినాయి. నేను ఎట్లా చేసిన చూపిస్తా. సూపర్ చేసిన కదా నేను. గ్రేట్. అయిపోవచ్చినాయి 1 అవర్లో, 1.5 అవర్, 1 అవర్ అవుతుంది. నింపి పెట్టినా. అరే మరి అప్పట్లో వస్తున్నా నేను. ఎందుకు ఊకే తిడతావు నన్ను? ఏంది అది? ఒక ఆకారమే లేదు దానికి. ఇప్పటిదాకా నేను పోసిన, ఇప్పుడు మాకు చేయను వస్తుంది. పని చేయదా? నువ్వు పని చేయి. నువ్వు చేస్తున్నావు కదా, షాప్ పెట్టుకోవాలి. ఇక అమ్ముతావా? రూపాయికి 2, 3. ఇది ఎడగొన్నరు అడుగు, లేకపోతే ఎందుకు 50 రూపాయలు ఇస్తామని చెప్పు. లేకపోతే మనది ఇచ్చేయి. మంచిగా వస్తుంది, అల్కగా. అసలు చేసినట్టు అనిపిస్తలేదు, అల్కగా వస్తుంది. మనదైతే చేతులు నొప్పి పెట్టాలి. ఇక నొప్పి పెడతాయి మనం చేయాలంటే. ఇది నేనే విసుకోమంటావు, మళ్ళీ ఇది నన్నే చేయమంటావు. అంటే దానికి అంటిందని చెప్తావు.
సగం సగం విరిగిపోతున్నాయి అన్నీ. నాకు అప్పుడు పక్కవాదం వచ్చాం, నాకేమైనా పుచ్చపండు తినాలనిపించేది, దానికాయ. చెప్పలేగా మరి కావాలని. అని పోతేప్పుడు అలా అమ్ముతురు, తీసుకోరా పుచ్చపండు అంటే ఏమో ఉన్నాయి పాను. కాదు, నాకు ఎప్పుడు చెప్పలేగా నువ్వు. నీకు చెప్పాలంటే ఇక నువ్వే పొద్దుతాం వస్తే నువ్వు దయ్యేది. నా వల్లనే తొందరగా అయిపోయినాయి తెలుసా ఈరోజు. ఎందుకంటే నేనే చేసినవి అన్నీ. నువ్వేముంది అవి తీసి గల్లేస్తున్నావు అంతే కదా, అవునా కదా? చెప్పు. అవును. ఈయన చేస్తే అయిపోతుంది. ఇంకా 1 2 3 4 టైంకి వస్తుంది. ఇంకా ఇగో ఇది లాస్ట్ది, ఇంకా ఇది ఒక్కటేస్తే అయిపోతుంది. ఇది వేసి వేయాలంతే. ఇవి నేనే చేసిన ఫ్రెండ్స్. హౌ ఇస్ దట్? పెద్దది. ఈవినింగ్ అయ్యింది అండ్ టైం అయితే ఇప్పుడు 5:30 అవుతుంది, 6గా వస్తుంది. సో ఆ చెవిలు అయితే చేయడం అయిపోయింది. సో ఇప్పుడే కాసేపు అయితే ఇట్లా టెర్రస్ పైకి అయితే వచ్చిన. వాతావరణం చాలా ప్లెజెంట్గా ఉంది. చూపిస్తాము ఇప్పుడు ఎట్లా ఉందో చూడండి. అంతా మబ్బుగా ఉంది. లైట్లు వేసేసారు ఆల్రెడీ. ఇక్కడ కింద కూర్చొని ముచ్చట పెడతారు కొంతమంది. సో ఇక్కడైతే ఇట్లా ఉంది. చందమామ కూడా వచ్చేస్తుంది. పోగి 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 గుట్ట అయితే మంచిగా కనబడుతుంది ఇక్కడ నుంచి. ఇప్పుడైతే ఇలా ఉంది. ఓకే ఈ రోజుకైతే ఇదే ఇంకా బ్లాగ్. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కూడా ఈ పండగకి ఏమేమి పిండి వంటలు చేసుకుంటున్నారో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. ఓకే బాయ్ బాయ్. మా ఇంటి ముంగట ఉన్న చెత్త మొత్తం తగలబెడుతురా, ఇల్లు తగలబెడుతురా? చెత్త అంతా తగలబెడుతురు ఇక్కడ. భోగి మంటలు ఒకరోజు ముందుగానే వేస్తారు అనమాట. హ్యాపీ భోగి అని చెప్పుర్రి. హ్యాపీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు. అయ్యా ఏంటిది అది? ఏం చేస్తున్నావు అసలు నువ్వు? అట్లనే ఇల్లులన్నీ తగలబడితే ఏం చేస్తారు? మీ మీదే వస్తుంది. ఎందుకు ఇవన్నీ చెట్లు చూడు ఎట్లా పెరిగినాయో మొత్తం. చెట్లు అయితే ఏం చెట్లు అసలు? ఈ చెట్లకు పేరు ఉంటుందా? ఏం పేరు? ఏం చెట్టు ఇది? పిచ్చి చెట్లు పోయిందా? ఏ పిచ్చి చెట్లు కాదు, ఏదో ఒక పేరు ఉంటుంది కానీ మనకు పేరు తెలియదు. గడ గిత్త తెచ్చినందుకు మంట అది 2 బొట్లు పెట్టినట్టే వెలుగుతుంది. అది 2 దీపాలు లెక్కనే వెలుగుతున్నాయి చిన్నవి.
యా ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి నీకు. బలి 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 రా బలి. పౌర్ణమి వస్తుందా? అదేంది మరి చందమామ అంత నిండుగా కనబడుతుంది? ఎంత వెళ్తురు వస్తుంది. మట్టిని తాకే మనుషులకు పరి పరి దండాలో. ఒక పాట పాడురి. రోడ్ మీదే ఉన్నావుగా, పాట పాడు ఇప్పుడు. పాడు ఒకటి. నువ్వు పాట పాడితే ప్రపంచం మొత్తం చూస్తుంది. ఒలిగొండలు కాదు, మొత్తం దేశం ప్రపంచం. ఇగో నేనైతే ఇంకా రేపు ముగ్గేసేది ఇక్కడనే, ఇక్కడే. అవును, కలర్ లేవు, తీసుకురాపోరాదు పోయి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పు. హాయ్. దోశ కట్ చేసినావా? చెప్పురు, ఒక పాట పాడు. లెట్స్ స్టార్ట్ మ్యూజిక్. మీ అమ్మ చూసినా నువ్వు దీపాలు చూసింది వీడియో చూసినావురా? అన్నీ చూసినా. ఏడ చూసిందమ్మా? ఇంకా ఏం లేదమ్మా. ఇంకా ఇంకా మమ్మల్ని మాకేం రాకుంటే ఆయన చూసిన ఆయన మమ్మల్ని తిడతారాడ. వీళ్ళేమో మా సూపులకేమో ముదుగురం లోపల గబ్బు ఉంది అంటున్నాం. పాటలు రావు, ఏం రావు, ఏం మనసులు అని మమ్మల్ని ఇక వీడియో తీసుకోవాలి అనుకుంటారు. అమ్మాయి మాకు మాటలు రావు అనుకుంటున్నాను వస్తున్నాయి. సర్లే సరే ఇక సరే కాకపోతే ఇక మేము ఉరుకుతున్నాము నాగలే. సరే, పండుగ అయితే అందరూ మంచిగా చేసుకుని. మేమైతే ఏం లేదు, 2 ముగ్గులు వేసి కూడా వేస్తలేము. ఇగో ఇట్లా వస్తుంది చూడు, ఈమెనే మా కాలనీకి పెబ్బ లీడర్. ఒక పాట వేసుకో. ఓకే, అందరు బాయ్ చెప్పురు. ఇక పోదాం. బాయ్, గుడ్ నైట్.